వెల్కమ్ టు ABC న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ తెలుగు వారి గుండెల్లో సజీవంగా ఉంటుంది. మీ ప్రభుత్వం అంటేనే అభివృద్ధి సంక్షేమానికి చిరునామా. నియోజకవర్గం ఆత్మీయ అభినందన సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల. నూజివీడు ఘటనకు స్పందనగా బీసీల ఐక్యతే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్త లక్షణ విగ్రహాల శుద్ధి చేసిన శంకర్రావు. GSL సంస్థల అధినేత డాక్టర్ గన్ని భాస్కర్రావు ఆధ్వర్యంలో ఎడ్లబండి పోటీలు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా. ఈ రోజు స్థానిక JN రోడ్డు నందుగల చెరుకూరి కళ్యాణ మండపం నందు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం విస్తృత స్థాయి ఆత్మీయ అభినందన సమావేశాన్ని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరింట్ల బుచ్చయ్య చౌదరి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరింట్ల మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తెలుగువారి గుండెల్లో సజీవంగా ఉంటుందని, ప్రజల ఆకాంక్షల నుండి తెలుగుదేశం పార్టీ పుట్టిందని, ఆడబిడ్డలకు NTR కల్పించిన ఆస్తి హక్కు దేశానికే దిక్సూచి అయ్యిందని తెలిపారు. టీడీపీ కార్యకర్తలే బలం అని, వారందరి ఆశీస్సుల వల్లే ఇంతటి భారీ విజయాన్ని సాధించామని, NDA కూటమి సభ్యుల సహకారం మరువలేనిదని వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మచ్చెట్టి ప్రసాద్, కడియం మండల తెదేపా అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, జిల్లా ఉపాధ్యక్షులు మార్ని వాసుదేవ్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, గంగిన హనుమంతరావు, రాష్ట్ర రైతు నాయకులు మార్కని సత్యనారాయణ, రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరింట్ల రవిరామ్ కిరణ్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, నున్నా కృష్ణ, కురుకూరి కిషోర్, అన్నందేవుల చంటి, బోడపాటి గోపి, చెల్లుపోయిన శ్రీనివాస్, దండముడి ప్రసాద్, కామిని భాస్కర్ చౌదరి, పండూరి అప్పారావు, బొప్పన నాగేశ్వరరావు, తలారి మూర్తి, నిమ్మలపూడి రామకృష్ణ, పత్తిపాటి రామారావు చౌదరి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి బలగం కార్యకర్తలు, లక్షలాది కార్యకర్తల బలంతో 1982లో మహానుభావుడు నందమూరి తారక రామారావు ప్రారంభించిన తెలుగుదేశాన్ని ముందుకు నడపడంలో వీర సైనికుల్లా పోరాటం చేసిన లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మన జరిగిన సంగ్రామంలో తెలుగుదేశం విజయబాట ఎదురువేయడానికి ప్రధాన కారకులు NDA కూటమితో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి నాయకత్వాన్ని పటిష్టం చేస్తూ గెలుపు ఓటమని లెక్క చేయకుండా పనిచేసిన వ్యక్తులు, వాళ్ళు సన్మానించుకోవడం మా బాధ్యత. వాలంటీర్ వ్యవస్థను పెట్టి పార్టీని నిర్వీర్యం చేసి ఏ విధంగా దౌర్భాగ్యంతో పతనమైపోయారు జగన్మోహన్ రెడ్డి చూసాం. దానికి భిన్నంగా కార్యకర్తలు గౌరవించడం, కార్యకర్తలకు విశేష సేవలు అందించడం, NTR ట్రస్ట్ ద్వారా సేవ చేసిన లక్ష్యంలో కూడా తెలుగుదేశం పార్టీ ఉంది. నా ఎన్నికల్లో 82 నుంచి బంద్ చేసిన అనేక మంది సీనియర్ కార్యకర్తలు, నవయువకులు అందరూ ఉన్నారు. వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవడం కోసం ఆత్మీయ సభ ఏర్పాటు చేశాం. వాళ్ళందరినీ కూడా పిలుచుకొని సన్మానించుకొని మీ వల్ల నేను ఈ స్థానంలో ఉన్నాను చెప్పుకునే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఎంతో మంది కృషి చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, BJP నాయకులు పనిచేశారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం పెట్టాం. అలాగే పెద్దలు కూడా పిలిచాం, వారు అతిథిగా పిలిచాం. ఆ కార్యక్రమాన్ని మేము అమలు చేసుకుంటూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏ విధంగా న్యాయం చేయాలి, ఏ విధంగా నువ్వు ఆదుకోవాలి, పేదరిక నిర్మూలన వాళ్ళ కృషిని ఏ విధంగా వాడుకొని ఉపయోగించాలనే ఆలోచన ఉంది. అనేక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలవబోతున్నాయి. 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దౌర్భాగ్య స్థితి పెట్టిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన సరిచేయడానికి టైం సరిపోవడం లేదు. చెప్పినవన్నీ అమలవుతున్నాయి. రాబోయే 6 నెలల్లో చెప్పిన వాగ్దానాలన్నీ కూడా అమలయ్యి రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆశిస్తూ ఎంతోమంది పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరూ కూడా విశేష కృషి చేశారు. వారు కూడా ఎదురొడ్డారు. ఒక దుర్మార్గ పరిపాలనకు ఎదురెడ్డి పోరాటం చేశారు. ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాల మీద పోరాటంలో ముందున్న పాత్రికేయ మిత్రులు కూడా అభినందన తెలియజేస్తూ వారు మేము అందరూ అభినందిస్తున్నాం, సన్మానిస్తున్నాం. వారి కృషిని లెక్కబెట్టి రాబోయే రోజుల్లో వారికి అవకాశాలు కల్పించడం కోసం ప్రయత్నం చేస్తామని సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ అంటేనే పేరు. నోటికి వచ్చినట్టు మాట్లాడి పేద ప్రజలు బియ్యాన్ని నమ్ముకున్న వాడు కూడా ఒక నాయకుడా? దుర్మార్గం ఆలోచనలు ఉన్నారు. ఇవాళ గొంతెత్తుకొని అన్యాయం జరిగిపోతున్నారు. కోట్ల రూపాయల బియ్యాన్ని నమ్ముకున్న వాడు నాయకుడు ఎలా అవుతాడు? అది కక్ష సాధింప. పేద ప్రజలు చెందాల్సిన బియ్యాన్ని విదేశాలకు తరలించి వేల కోట్లు దోచుకున్న ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు
మైనింగ్ లో మాఫియా, భూమి కబ్జాల్లో మాఫియా లాగా దోచుకొని రాష్ట్రాన్ని అన్యాయం చేసిన వాళ్ళు ఏ నాయకులు ఎవరికి మాట్లాడుతున్నారు? చట్టం తన పని చేసిపోతుంది, ఆయన శిక్షింపబడతారు. ఓకే, అందరికీ నమస్కారం. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం స్టార్ట్ అయ్యి 2009లో అప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన 4 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా నిలిచింది. దానికి ముఖ్య కారణమైన తెలుగుదేశం పార్టీ క్యాడర్ కార్యకర్తలని ఈ విజయం మొన్న అందిన 2024 విజయం తర్వాత ఈ 64,000 అత్యధిక మెజారిటీతో మళ్ళీ తెలుగుదేశం పార్టీని, అదేవిధంగా మన ప్రీతమ నేత గోరంట్ల బుచ్చి చౌదరి గారిని 7వసారి ఎమ్మెల్యేగా గెలిపించిన ఘనత అంతా కూడా మా క్యాడర్దే. అలాంటి క్యాడర్ ని మనం ఎంత మంచి విజయం అందుకున్నాక వాళ్ళందరినీ పేరు పేరున అభినందించి వారి పడ్డ కష్టాన్ని గుర్తించి సో వాళ్ళందరినీ కూడా ఇవాళ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళనే కాదు, గత 40 సంవత్సరాలుగా గోరంట్ల కుటుంబాన్ని రాజమండ్రిలో పరిసరాలన్నింటిలో కూడా మా తెలుగుదేశం కార్యకర్తలు హృదయంలో పెట్టుకున్నారు, హక్కును చేర్చుకున్నారు. ఎందుకంటే మన గోరంట్ల బుచ్చి చౌదరి గారు నిస్వార్థంగా ఇన్ని సంవత్సరాలు చాలా మంది సేవ చేయడం వల్లే ఇవాళ ఈ సిచ్యువేషన్ లో మనం ఉన్నాం. ఇవాళ చూస్తే సుమారు 1,50,000 పైగా శాటిలైట్ సిటీలో జనాలందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అంటే ఒక కుటుంబాల్లో 4, అంటే సుమారు 4 లక్షల మందిని సుమారు 20 ఏళ్ల క్రితమే డిస్ప్లేస్ చేయడం జరిగింది. వాళ్ళందరూ వాళ్ళ పిల్లల తదనంతరం సుమారు 10 నుంచి 15 లక్షల మందికి ఇవాళ సొంత ఇల్లు ఉండి వాళ్ళందరూ కూడా కోటీశ్వర్లు అయ్యే పరిస్థితి కేవలం మన గోరంట్ల బుచ్చి చౌదరి గారి వల్ల జరిగింది. ఇప్పుడు కూడా ఆయన 7వసారి అయినా సరే నెక్స్ట్ 4 ఏళ్ళలో ఒక విజన్ తో అందరినీ డెవలప్, రాజమండ్రి రూరల్ ని స్టేట్ లోనే నెంబర్ 1 స్టేట్ గా, నెంబర్ 1 నియోజకవర్గంగా నిలపాలని కార్యకర్తలు ఉత్తేజంగా, అంటే వాళ్ళందరినీ ఉత్తేజపరిచి వాళ్ళ బాధలు తెలుసుకునే వాళ్ళందరికీ కూడా తిరిగి సహాయం చేయాలనే ఆలోచనలు ఉన్నారు. అదే భాగంలో వారి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ఇచ్చేస్తున్న మీడియా మిత్రులకి, కార్యకర్తలకి, మిత్రపక్షాల నేతలు అందరికీ కూడా మా నమస్కారం. నూజివీడులో కీర్తిశేషులు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనలు, తదనంతరం పరిణామాలకు ప్రతిస్పందనగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు రాష్ట్ర వ్యాహిత పిలుపు మేరకు తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు వంక మల్లికార్జున స్వామి అనే మల్లిబాబు నేతృత్వంలో బీసీల ఐక్యత లక్ష్యంగా స్థానిక లచ్చన్న విగ్రహానికి పలువురు బీసీ నాయకులు పవిత్ర నదీ జలాలతో పాలాభిషేకం చేసి శుద్ధి చేయడం ద్వారా ప్రాయశ్చిత్త కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లిబాబు గారు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడు, రైతు బాంధవుడు, పేదల పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా నూజివీడులో చోటు చేసుకున్న దురదృష్టకర సంఘటనలు విచారకరమన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు, ఎస్సీ నాయకులు, పలువురు నాయకులు తదితరులు పాల్గొని పాలాభిషేకం చేసి గౌతు లచ్చన్నకు ఘనంగా నివాళులు అర్పించారు. ఇట్లు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వంక మల్లికార్జున స్వామి, తూర్పుగోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రెసిడెంట్గా నా పేరు వంక మల్లికార్జున స్వామి మల్లిబాబు. నిన్న మొన్న జరిగిన సంఘటన నూజివీడులో మన గౌతు లచ్చన్న గారి విగ్రహానికి చిన్న లోటుపాట్లు జరగడం వల్ల మా రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ కేసని శంకర్రావు గారు అధ్యక్షులుగా మాకు పిలుపుని మేరకు ప్రతి జిల్లాలో ప్రతి అధ్యక్షుల్ని కూడా ఈరోజు సర్దార్ గౌతు లచ్చన్న గారు ఒక ఆశయాల మేరకు ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఒక స్వతంత్ర వేద్యుడు, అలాగే ఒక రైతు బాంధ్యుడు, ఒక కుల మతానికి ఇది విరుద్ధంగా అందరూ మనమని అనుకుంటూ ఒక రాజకీయాలకు అతీతిగా ఉన్న వ్యక్తి గౌతు లచ్చన్న గారు. మరి ఆ లచ్చన్న గారికి ఇలాంటి స్వతంత్ర సమయోధులకే ఇలాంటి చిన్న చిన్న లోటుపాట్లు జరుగుతున్నాయి అంటే ఇంకా
బీసీలకి ఇంకా ఎంత అన్యాయం జరుగుతుందో, ఇంకా ఎదరెదర ఏం జరుగుతుందో అని చెప్పనేసి ఇబ్బందికరంగా ఉండి మన గౌతు జ్యోతిలక్ష్మి గారిది మరి ఈ రోజు పెద్దలు రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు మరి కేశవ శంకరరావు గారు పిలుపు వల్ల మరి అలా రాష్ట్రం అంతా కూడా మరి ఈ రోజు ఎక్కడైతే మన జ్యోతిలక్ష్మి గారిది విగ్రహాలు ఎక్కడున్నాయో అక్కడంతా కూడా పాలాభిషేకాలు కూడా మొదలెట్టడం చేయనందుకు. కానీ ఏంటంటే బీసీ వర్గాలన్నీ కూడా మరి తొంగలో తొక్కుతున్నారు. మరి వచ్చిన వాళ్ళందరూ కూడా ఓసీలందరూ కూడా మరి ఎందుకంటే బీసీకి ఇంపార్టెంట్ అని చెప్పేసి మరి ఏదైతే మరి బీసీలో ఈ రోజు మేము కాల్ రెగ్యులర్స్ తిరుగుతున్నాం అంటే అది మరి జ్యోతిలక్ష్మి గారి వల్ల. మరి అలాగే మరి ఏదైతే మరి జ్యోతిలక్ష్మి గారిది మరి నూజివీడులోని అవమానంగా మరి మాట్లాడారో వాళ్ళందరూ కూడా చెప్తున్నాం మేము. జ్యోతిలక్ష్మి గారు అనేది ఒక పార్టీ నాయకుడి కాదు, ఆయన ఒక పేద వర్గాలకి మరి బీసీ అనేవాడికి అందరూ కూడా మరి ఆయన ఒక ఆశాజ్యోతి. మరి అటువంటి ఆయన్ని మరి మీరు అలాగ అవమానించడం, వాళ్ళ అమ్మాయిని కూడా అవమానించడం అంత కూడా అది తప్పు, అది కరెక్ట్ కాదు. అది మనవరాలని మరి దయించి మీరు ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని కోరుచున్నాము. నేను డిమాండ్ చేసేది ఏంటంటే రాబోయే కాలంలో మరి బీసీ ఎన్నో సంఘాలు ఉన్నాయి, 133 కుల సంఘాలు ఉన్నాయి బీసీ సంఘాలు. మరి పెద్దలు మా అన్నగారు రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకరరావు ఆధ్వర్యంలోని మరి మీరు కానీ ఏదైతే జ్యోతిలక్ష్మి గారికి మీరు జ్యోతిలక్ష్మి గారు వాళ్ళ మనవరాలు సమర్పణ చెప్పకపోతే మేము బీసీ తరఫున అందరూ కూడా ఉద్యమిస్తామని మరీ చెప్తున్నాం మేము. ప్రమాదకరంగా మారి మనుషులు ప్రాణాలు తీస్తున్న క్వారీ గోతుల సమస్యకు పరిష్కారం చూపించకపోతే జనవరి 19న క్వారీ గోతుల నీటి మధ్యలో మళ్లీ దీక్ష చేపడతామని, ఈసారి నీరన్నా తోడాలి, నా ప్రాణాలైనా పోవాలి అని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు అల్టిమేటం ఇచ్చారు. 19వ తేదీలోపు సమస్య పరిష్కారానికి కార్యాచరణ మొదలవ్వాలని స్పష్టం చేశారు. క్వారీ గోతుల సమస్యపై శనివారం సాయంత్రం నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గే తొలుత క్వారీ యజమానుల బోన్తోనూ అనంతరం బర్రె కొండబాబు బృందం విడివిడిగా సమావేశమై చర్చలు జరిపారు. అనంతరం బర్రె కొండబాబు మీడియాతో మాట్లాడుతూ అధికారులతో ఇలాంటి సమావేశాలు జరిగినప్పుడు క్వారీ యజమానులు గోతులు పూడ్చేందుకు సానుకూలంగా మాట్లాడుతున్నారు. ఈ సమస్యకు కొత్త సంవత్సరం జనవరి 19వ తేదీలోగా ఒక పరిష్కారం చూపించకపోతే 19వ తేదీన తాను క్వారీ గోతుల నీటి మధ్యలో దీక్ష చేపడతాం ఖాయమని, ఈసారి తనను ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. తన పోరాటం యజమానులు సంబంధించిన అధికారులతోనేనని కొండబాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, వంగూరి, బూర్తి సత్యనారాయణ, మారు జగదీష్, పెదపూడి లోవరాజు, శివకోటి దావీదు, గారా సత్యబాబు, పెదకోటి చిన్ని, గూడాల చిరంజీవి, రామ్ కుమార్, వసంత్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి శివారు ప్రాంతమైనటువంటి క్వారీ ఏరియాలో ఏదైతే నీరు గురించి మేము గతం నుంచి చాన్నాళ్ళ నుంచి పోరాటం చేస్తూ ఉన్నామో ఆ పోరాటానికి సంబంధించి ఈ రోజున అటు క్వారీ ఓనర్స్ని ఇటు మమ్మల్ని కూడా కమిషనర్ గారు పిలిపించడం జరిగింది. దాని మీదట కమిషనర్ గారు మరి వాళ్ళని పిలిచి ఏం మాట్లాడారో మాకైతే తెలియదు. మమ్మల్ని పిలిచారు, మాతో మాట్లాడిన ఏంటంటే మీ అభిప్రాయం ఏంటి, మీ ఉద్దేశం ఏంటి అని అన్నీ అడిగారు. మా అభిప్రాయం చెప్పాం. ఒకటే మేము చెప్పిన అభిప్రాయం ఏంటంటే కప్పెట్టుకుంటే వాళ్ళన్నా తీసుకోవాలా, లేదా వారి యాజమాన్యం అంతా కలిసి కార్పొరేషన్ కన్నా రాసిచ్చేయాలి. అలా రాసిస్తే వెంటనే అది పూడిపించినట్టయితే, గవర్నమెంట్ పూడిపించినట్టయితే చాలా మందికి ఇళ్ల స్థలాలు అవుతాయి. ఎందుకంటే అది లూజ్ సాయిల్ అయినప్పటికీ కూడా మరి ఏదైతే శివాలయం ఉందో అదంతా లూజ్ సాయిలేనండి. సింహాచల నగర్ లూజ్ సాయిల్ ఇంచుమించు ఒక 100 ఎకరం పైబడి లూజ్ సాయిల్లోనే ఇల్లు కట్టారు, బాగానే ఉంది. ఇక్కడ చాలా మందికి ఇప్పుడు ఉన్నటువంటిది ఏదైతే ఉందో అదంతా కూడా లేనటువంటి నిరుపేదలకి అనేక మందికి ఇల్లు ఇవ్వడానికి, పేదలకు ఇల్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అది ఓనర్స్ తీసుకున్నారనుకోండి, అది వేరే సంగతి. కానీ ప్రజలు ప్రాణాలు బలిగొంటా ఉన్నారు, ప్రజలు చనిపోతా ఉన్నారు, పసిపిల్లలు చనిపోతున్నారు, పెద్దోళ్ళు కూడా చనిపోతున్నారు అనేటటువంటిది వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు మాట్లాడే సందర్భంలో నేను చెప్పిందల్లా సానుకూలంగా విన్నారు. విన్న తర్వాత వారు ఏమన్నారంటే దీని మీద నేను వచ్చింది కొత్త కాబట్టి పూర్తి అవగాహన చేసుకొని మరి కోర్టు వ్యవహారాలు అవి ఉన్నాయి కాబట్టి చేద్దామని చెప్పేసి అన్నారు. పూర్తి కేసు నేనేనండి. మరి అది మరి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తానంటే వాళ్ళ మీద మరి నేను ఆలోచన చేసుకుంటాం. రెండోది మనకి హ్యాండ్ ఓవర్ చేయకపోతే, అంటే కార్పొరేషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తే, గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తే
అప్పుడు ఏదన్నా ఇది ఉంటుంది తప్ప హ్యాండ్ ఓవర్ చేయకుండా అలా నీళ్లతో వదిలేస్తే కుదరదు కదా. యాక్ట్ లో కూడా ఉన్నది, మైన్స్ యాక్ట్ ప్రకారంగా మరి ఏదైతే తవ్విన గోతులు ఉన్నాయో పోడ్చవలసినటువంటి బాధ్యత వాడి మీద ఉన్నది అనేటటువంటిది ఆలోచన చేయాలా అని చెప్పేసి చెప్పాను. నేను ఆల్రెడీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి ఇచ్చాను, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి ఇచ్చాను, అలాగే అన్ని పార్టీల నాయకులకి ఇచ్చాను. జి హర్ష్ కుమార్ గారికి కానివ్వండి, జనసేన నాయకులు సత్యనారాయణ గారు, అనుశ్రీ సత్యనారాయణ గారికి కానివ్వండి, అలాగా బీజేపీ వాళ్ళు కానివ్వండి, అన్ని పార్టీలకి నేను తెలియజేశా. ఎంచేదంటే ఇది ప్రజా సమస్య, నా సొంత సమస్య కాదు. అక్కడ ఏదైతే రోడ్డు 100 అడుగులు మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉందో ఆ రోడ్డుని 2 అడుగులుగా చేశారంటే ఎంత గనులు తవ్వారో అందరికీ తెలుసండి. ఇంకా దాన్ని మనం చెప్పవలసినటువంటి అవసరం ఉండదు. నేను ఎంతవరకు సామదాయ దండోపాయంగానే నేను పోరాటం చేశాను. న్యాయ పోరాటం పక్కన చేస్తూ ప్రజా పోరాటం చేస్తామన్నాను. ఎన్ని పోరాటాలు చేసినా సరే నిమ్మకు నీరెత్తినట్లు ఎవరంటున్నారు. ఇప్పుడు కదిలింది, ముందుకెళ్తుందని అనుకున్నాం. ఇది ఎలక్షన్ ముందు గతంలోనే, కానీ అందరూ ముందుకొచ్చి వెనక్కి తగ్గారు. ఇప్పుడు కమిషనర్ గారి దృష్టిలో ఇంకోటి కూడా చెప్పాం. 85 లక్షలతో పక్కనే ఏదైతే 45వ వార్డు ఉందో 45వ వార్డులో పంపి స్కీమ్ కట్టారు. మీరు ఎంక్వైరీ చేయండి. అదేవిధంగా మనకు కూడా సుబ్బారానగర్, సింహాచల నగర్ నీరు కిందకి వెళ్తుంది కనుక మీరు కూడా మన కార్పొరేషన్ ప్రాణాలు పోతుంటే ఏదో ఇప్పుడు పెద్ద వాళ్ళు చచ్చిపోయి ధనవంతులు చచ్చిపోతే చాలా ఇదిగా ఉంటది. చచ్చిపోయేది పేదోళ్ళు కదా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణంలో ఉన్న వాళ్ళు కూడా పేదోళ్ళు ఉన్నారు కాబట్టి చచ్చిపోతే వాళ్ళ ప్రాణాలు కోడిని పోల్చినట్టు, కుక్కను పోల్చినట్టు, పందిని పోల్చినట్టు వాళ్ళ ప్రాణాలు కూడా ఓ జంతువులతో పోల్చి ఇచ్చేస్తున్నటువంటి వానస విధానాలని నేను ఖండిస్తాను. అదేవిధంగా సంబంధిత అధికారులు, ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి అధికారుల మీద నాకు ఈ పోరాటం కొనసాగుద్దని చెప్పేసి తెలియజేస్తాను. ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా ఉన్నారని నేను అనుకుంటున్నా. అప్పుడు ఎమ్మెల్యే గారు కూడా మరి ఏదో పని మీద వచ్చారు. పని మీద వచ్చి మాట్లాడేటప్పుడు కూడా ఇది మరి ఆయన లేవనెత్తారో లేదో నాకైతే తెలియదు, కానీ ఆయన వచ్చేటప్పుడు కూడా సానుకూలంగానే ఉన్నాం మేము అనేటటువంటి సంకేతం అనేటటువంటిది వచ్చింది. అంచేత మరి ఎమ్మెల్యే కూడా బాధ్యత కాబట్టి ఆయన కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే బుచ్చయ్య చౌదరి గారు, ఆ పక్కన రూరల్ ఎమ్మెల్యే గారు, ఆ పక్కన సున్నంబట్టి లేఅవుట్ ఉందండి. అది వెళ్ళటానికి రాత్రి పగలు వెళ్ళటానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అది గత కమిషనర్ గారు లైట్లు వేయించారు. ఇప్పుడున్నటువంటి ఆర్ఎంబి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిపేర్లు చేశారు. కానీ పుస్తకాలకైనా సరే రోడ్డు వెడల్పు చేసి అక్కడ మాస్టర్ ప్లాన్ రోడ్డు ఏదైతే ఉందో అది ఇచ్చినట్టయితే ఊరికి కొంత ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా వెళ్ళిపోద్దని చెప్పేసి నేను తెలియజేస్తూ 19వ తారీఖు జనవరి 1, 19వ తారీఖు 2025 రోజున నేను ఖచ్చితంగా క్వారీలో దిగుతాను. ఇంకా ఇదేదో తెలుసుకుంటాం. ఎందుకంటే అధికారులు పిలుస్తున్నారు, వస్తున్నారు, అంటున్నారు, బయటకు వెళ్ళాక అది ఇంప్లిమెంటేషన్ కావట్లేదు. నేను చేసే డిమాండ్కి వాళ్ళు అంగీకరించాలంటే నటిస్తున్నారు, అంగీకరించిన తర్వాత ఇది అవుతారు. ఎన్ని ప్రాణాలు తీసేస్తారండి వీళ్ళు. అందుకని వీళ్ళ మీద ఒక అవసరం అయితే క్రిమినల్ కేసులు కూడా గతలో చనిపోయిన వాళ్ళు అందరూ కూడా ఆ రికార్డు ప్రకారం క్రిమినల్ కేసులు పెట్టవలసి ఉంది. ఎందుకంటే ఎంతసేపు ఊరుకుంటామండి మేము. ఊరు పక్కకెల్లా తవ్వుకొచ్చేసి ఊళ్ళో ఉన్న జనం అందరూ చచ్చిపోతూ ఉంటే ఈ నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహారంతో ఎంతకాలం కూర్చుంటాం. మేము ప్రజా జీవితంలో ఉన్నాం, ప్రజల కోసం ఓట్లు వేయించుకునే ప్రజాప్రతినిధిగా ఉన్నాం. ఆ ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి ప్రజల కోసం ఏ నిర్ణయానికన్నా నేను వెనకాడే ప్రసక్తి లేదని చెప్పేసి తెలియజేస్తాను. గోదావరి గట్టున వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. విశ్వ బ్రాహ్మణ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు నక్కా చిట్టిబాబు కాలజ్ఞానం సృష్టికర్త శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహాన్ని రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఏర్పాటు చేయాలని విశ్వ బ్రాహ్మణ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు నక్కా చిట్టిబాబు కోరారు. శనివారం విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు ప్రతినిధులతో కలిసి స్థానిక మున్సిపల్ కార్పొరేషన్లో రాజమహేంద్రవరం అర్బన్ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు ముక్కమాల స్వామి, పోలమూరు సతీష్ కుమార్, లక్కోజు వీరభద్రరావు, అణుపోజు వెంకటరమణ,
ముసినాడు సాగర్, గుంటముక్కల రాజు, మక్కాముల మణిబాబు, అమలోజి శివప్రసాద్, గండేబతుల శ్యామ్, కడియం వీరబాబు, గుడివాడ కామేశ్వరరావు, పొన్నాడ అప్పలరాజు, బవిరి శివకుమార్, కోసూరి గోపి, వీరిని నాగేశ్వరరావు, గొల్లా మోహన్ రావు, పమిడిపల్లి కోటేశ్వరరావు, కోమోజు రాధాకృష్ణ, వరద విశ్వనాథం, అమ్మవరపు భాస్కర్రావు, దేవరకొండ శంకరం, చింతాడ వీరబాబు, సింహాద్రి కోటేశ్వరరావు, చించినాడ తాతాజీ, ఎర్రగొండ సూరిబాబు, ధవళేశ్వరం శంకర్, పొగుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం వీరి ఎన్నికల ముందు నుంచి కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి గారి యొక్క విగ్రహాన్ని గోదావరి ఘాట్ మీద ఏదైతే అనేకమైన ప్రముఖుల యొక్క విగ్రహాలు ప్రతిష్ఠ చేయబడ్డ ఆ ప్రాంతంలోని ఆ మహనీయుడు ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలని ఎన్నికల ముందు వారందరూ కూడా అభ్యర్థించడం జరిగింది. ఎన్నికలు అయిన తర్వాత మరి ఆ ప్రాంతంలోని రివర్ ఫ్రంట్ ఏదైతే ప్రాజెక్టు రావడం జరిగిందో అది జనవరిలోని ప్రారంభించుకోబోతా ఉన్నాం. ప్రారంభించుకున్నప్పుడు ప్రముఖుల యొక్క విగ్రహాలన్నీ కూడా ఆ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు జరుగుతూ ఉన్నప్పుడు హెచ్చుదిగులు లేకుండా అన్నీ కూడా ఒక సరిసమానమైన లైన్లో ఉండే విధంగా జరుగుతాయి. జరుగుతున్నప్పుడు అక్కడ ఎక్కడైతే అనువుగా ఉంటుందో ఆ ప్రాంతం తీసుకొని ఈయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని గౌరవ కమిషనర్ గారికి చెప్పడం, ఆయన కూడా అంగీకరించడం జరిగింది. అతి దగ్గరలో రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ని ప్రారంభించుకున్న తర్వాత ఈ విగ్రహానికి కావాల్సిన ఏదైతే స్థలాన్ని గుర్తించి పెద్దలందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా చూపించి ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించే కార్యక్రమం నగర ఎమ్మెల్యేగా నేను తీసుకుంటున్నానని, అలాగే వారికి ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చడం, ఈ గొప్ప మహనీయుడి ఒక విగ్రహం. ఎందుకంటే ఆయన యొక్క పాత్రని విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పోషించడం జరిగింది. ఆనాడు ఆయన పాత్ర చేసిన దగ్గర నుంచి ఈ సామాజిక వర్గంలోనే అత్యధిక శాతం జనాభా తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన పాత్ర బట్టి కానివ్వండి, లేకపోతే ఎన్టీ రామారావు గారి మీద అభిమానంతో కానివ్వండి, అధిక శాతం జనాభా ఈ సామాజిక వర్గంలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా దశాబ్దాలుగా నిలుస్తూ ఉన్నారు. మరి ఈ రోజున అంతటి పార్టీని ఇన్ని దశాబ్దాలుగా మోసిన ఈ సామాజిక వర్గానికి సంబంధించిన మహనీయుడి ఒక విగ్రహాన్ని ఆ వ్యవహారం నడిపించి ప్రతిష్ఠించే భాగ్యం ఈ నగర శాసనసభ్యుడిగా నాకు రావడం అన్నది నేను ఒక అదృష్టం కింద భావిస్తూ ఉన్నాను. త్వరగతిన ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఏనాటి నుంచో ఉన్న ఈ కళని నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటానని అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి ఈ రోజున రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారిని, అలాగే స్థానిక శాసనసభ్యులు పెద్దలు ఆదిరెడ్డి వాసు గారిని కలవడం జరిగింది. మరి మాకు ఎప్పటి నుంచో ఒక కళ, మా కులదైవం మరి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహాన్ని రాజమండ్రిలో మరి ప్రతిష్ఠించాలని ఎప్పటి నుంచో ఒక కోరిక. మరి అది ఎన్నికల ముందు వాసు గారితో మేము అడగడం జరిగింది. మరి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఉద్దేశంతో ఈ రోజున కమిషనర్ గారిని కలిసి ఒక మెమోరాండం ఇద్దాం, మీరు రండి అని చెప్పడం, కమిషనర్ గారితో చెప్పడం కూడా జరిగింది. ఏదైతే మన గోదావరి బండ అయితే ఉందో మరి ఆ గోదావరి గట్టు మీద మరి విగ్రహ పెట్టడానికి కమిషనర్ గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆదిరెడ్డి వాసు గారు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మరి మాకు ఫస్ట్ నుంచి కూడా మరి మా కులదైవం అనేటి ఎన్టీఆర్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమాని తీసి దేశవ్యాప్తంగా ఒక గుర్తింపు గౌరవాన్ని తీసుకొచ్చిన ఎన్టీఆర్ అంటే మాకందరికీ అభిమానం. ఎందుకంటే ఆయన వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రను దేశవ్యాప్తంగా మరి ఒక విశ్వబ్రాహ్మణ కులాన్ని ఏంటి విశ్వబ్రాహ్మణులు చేసే వృత్తి దగ్గర నుంచి కూడా అందరికీ కూడా మరి చెప్పడం, మరి ఆ దైవం అన్ని చేసే కాలజ్ఞానం రాసి మరి భవిష్యత్తులో జరగబోయే అన్నీ కూడా ఆ రోజున కాల జ్ఞానంలో వివరించడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ రోజున అన్నీ కూడా ఆయన ఆ రోజున చెప్పిన ప్రతిదీ కూడా ఈ రోజున జరుగుతున్నాయని చెప్పి అందరూ గ్రహించడం జరుగుతుంది. మరి అటువంటి మహనీయుని విగ్రహాన్ని రాజమండ్రిలో గోదావరి గట్టు మీద ప్రతిష్ఠించ చేయడానికి
మరి దానికి అయ్యే ఖర్చులు కూడా మరి ఎమ్మెల్యే గారు భరాయిస్తానని చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఆయనకి మేము కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే మేమంతా కూడా మరి ఆ రోజున సినిమా తీసిన దగ్గర నుంచి కూడా 90% విశ్వబ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై మరి అప్పటి నుంచి కూడా మరి తెలుగుదేశం పార్టీకి మేము అందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. అలాగే మాకు ఇంకొక కోరిక కూడా ఉంది. ఇది అయిన తర్వాత మరి మాకు కమ్యూనిటీ హాల్ అయితే లేదు. కొన్ని కులాలకైతే వెనకబడిన తరగతి కులాలకైతే కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి. మేము కూడా త్వరలో కూడా కమ్యూనిటీ హాల్స్ కూడా ఆదిరెడ్డి వాసు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దానికి కూడా ఇది అయిన తర్వాత దానికోసం చూద్దాం, మామయ్య గారు మాట్లాడదామని చెప్పి మరి ఆయన చెప్పడం జరిగింది. 2 పనులు కూడా విశ్వబ్రాహ్మణులకు ఎప్పటి నుంచో ఉన్న ఈ కళ నెరవేరుతుందని చెప్పి సందర్భంగా మరి అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం చేస్తున్న మరి మాకు అన్ని రకాల సహకరిస్తున్న ఆదిరెడ్డి వాసు గారికి, అలాగే కమిషనర్ గారు కూడా సైట్ వెంటనే ఇస్తానందుకు కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తెలుగు సాంస్కృతి సాంప్రదాయాల్లో ఎడ్ల బండ్ల పోటీలకు ఎంతో ప్రాధాన్యత ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. ఆదివారం రంగంపేట మండలం వడిసలేరు గ్రామం నందు స్వర్గీయ గన్ని సత్యనారాయణమూర్తి జ్ఞాపకార్థం జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్రావు గారి ఆధ్వర్యంలో 6వ వార్షికోత్సవ రాష్ట్ర స్థాయి ఎడ్లబండి పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను డాక్టర్ గన్ని భాస్కర్రావు శాలువాతో కప్పి ఘనంగా సన్మానించారు. తెలుగు సాంస్కృతిక సంప్రదాయాలకు అద్దం పట్టేలా నిర్వహిస్తున్న ఈ ఎడ్లబండి పోటీల కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గోదావరి జిల్లాలోనే వైద్యానికి ఒక ప్రముఖ పాత్ర వహిస్తా ఉన్నటువంటి వైద్య రంగంలో డాక్టర్ గన్ని భాస్కర్రావు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సహజంగా మనం చూస్తూ ఉంటాం మారుతా ఉన్నటువంటి కాలానికి అనుగుణంగా చాలా మంది వెస్టర్న్ కల్చర్ అని లేక కొత్త ఫ్యాషన్లో లేక క్రికెట్ లాంటి క్రీడను ఆస్వాదించేటువంటి వాళ్ళని చూస్తా ఉంటాం. ఒక్కొక్కసారి ఇటువంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు అనిపిస్తూ ఉంటాం, గోల్డ్ ఇస్ గోల్డ్ అనేటువంటి పదం ఎందుకు మాట్లాడతారు అనేటువంటి. ఎన్ని సంవత్సరాలు కావస్తున్నా ఇంత మన ఒక సంస్కృతులు సాంప్రదాయాలు మారుతా ఉన్నప్పటికీ ఈవేళ కూడా పాత తరంలో ఉన్నటువంటి క్రీడలు, అప్పటి సంస్కృతులు సాంప్రదాయాన్ని ఈ రోజు కూడా ఆదరిస్తారు అనేటువంటిది ఇటువంటి కార్యక్రమాలు చూసినప్పుడే బహుశా గుర్తు చేసుకోవచ్చు. ఎడ్ల పందాల కార్యక్రమానికి ఇంత అశేషమైనటువంటి జనం భాగస్వామ్యం అవడంతో ఇంత గొప్పగా ఈ కార్యక్రమంలో ఈ స్థాయిలో పార్టిసిపేషన్ అనేటువంటిది డెఫినెట్ గా మన పూర్వపు రోజులు పూర్వపు సాంప్రదాయాన్ని గౌరవిస్తాం, ఆస్వాదిస్తాం అనేటువంటిది ఈ సందర్భంగా అందరికీ కూడా గుర్తు చేస్తూ మరి ఇంత చక్కటి వేదికను ఏర్పాటు చేసి ఎక్కడెక్కడో రాష్ట్ర స్థాయిలో నలుమూలల నుంచి కూడా వచ్చి ఇంతమంది ఈ ఎడ్ల పందాల కార్యక్రమంలో భాగస్వామ్యం అవడానికి కార్యక్రమానికి గన్ని భాస్కర్రావు గారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం స్థానిక బాలాజీపేటలో పండు బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలను వాక్యోపదేశాలుగా తమ ప్రార్థనలలో వేడుకలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్, డాక్టర్ రవి రామ్ కిరణ్, వడ్డీ మురళి తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో సంఘ పెద్దలు, మహిళలు, యువత పాల్గొన్నారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
ప్రేజ్ ద లార్డ్. మరి అందరికీ కూడా డిసెంబర్ అంటే అందరికీ ఇష్టమేనా? ఇష్టమైన వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. అందరికీ ఇష్టమే డిసెంబర్ అంటే. మరి డిసెంబర్లో గొప్పదనం ఏంటి? డిసెంబర్లో గొప్పదనము జీసస్ పుట్టారు, అవునా కదా? మరి అందరం కూడా చాలా ఘనంగా క్రిస్మస్ జరుపుకున్నాము. మరి ఇవాళ బాలాజీపేటలో పండు బ్రదర్స్ వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా కలిపి ప్రతి సంవత్సరం కూడా మరి క్రిస్మస్ వేడుకల్ని చాలా ఘనంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. నేను ఎంపీ కాకముందు కూడా ఈ యొక్క బాలాజీపేట క్రిస్మస్ వేడుకలకు వచ్చేవాడిని, ఎంపీ అయినప్పుడు వచ్చాను. మరి వీళ్ళు చూపించే ఆప్యాయత, ప్రేమానురాగాలు, మళ్ళీ ఇక్కడ ఉన్న బాలాజీపేట ప్రజలందరి యొక్క ప్రేమానురాగాలు నేను ఎప్పుడు కూడా మర్చిపోలేనని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నా. మరి మన అందరికీ కూడా తెలిసిందే, ప్రతి సంవత్సరం కూడా మరి క్రిస్మస్ వేడుకలు జరపడమే కాదు, మరి ఇక్కడ ఉన్న మహిళలందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమం కూడా మరి పండు సోదరులు ఇద్దరు కూడా చేస్తూ ఉంటారు. నమస్కారం. యేసు నేడు పుట్టెను, యేసు నేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. చాలా సంతోషం. వారం రోజులుగా నాకు రోజు 1, 2, 3, 4 క్రైస్తవ సభల్లో పాల్గొనటం, ఈ క్రిస్మస్ పండుగను వేడుకగా జరుపుకోవడం ఒక ఆనవాయితీగా ఉంది. వీళ్ళ సోదరుడు మా పండు చెప్పాడు, మీరు తప్పకుండా రావాలన్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా రావాలన్నాడు. పండు సోదరులు వారి స్నేహితుల ఆధ్వర్యంలో ఇంత ఘనంగా ఇక్కడ క్రిస్మస్ సందేశం ఇవ్వడం కోసం పెద్దలను ఆహ్వానించారు. పాస్టర్ తెలియజేస్తూ, ప్రపంచంలో అత్యధికులు విశ్వసిస్తున్న మతం క్రైస్తవం. ఇది క్రైస్తవం అనేది ఒక విశ్వాసం, నమ్మకం. హిందువులు ఎలాగైతే భగవద్గీతని, ముస్లింలు ఎలాగైతే ఖురాన్ని, మనమేమో బైబిల్ని ఒక దృఢ సంకల్పంతో తీసుకొని ఆ మత సామరస్యాన్ని తీసుకొని ముందుకు సాగుతాం. మన జీవితాల్లో వెలుగులు నిండాలని, కష్టాల్లో ఆ ప్రభు ఉన్నాడని, సమసమాజ స్థాపన కోసం ఆయన మనందరినీ ఉద్ధరించడం కోసం తన తనువును చాలించి మరలా పునరుత్థానం చెంది వచ్చారు. వచ్చిన సందేశాలే ఇవాళ మనం ఆచరణీయంగా ఉన్నాయి. కుటుంబ వ్యవస్థని ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా సమాజం ముందుకు సాగాలి, ఆకలి దప్పులు లేని రాజ్యం ఉండాలని ఆ ప్రభు కోరుకున్నారు. పేదరికం లేని ఆదర్శ సమాజమే ఆయన కోరుకున్నది. అందుకనే ఎవరిని దూషించమని కానీ హింసించమని కానీ ప్రభు చెప్పలే. ఆఖరికి ఆయన హింసించిన వారిని కూడా క్షమించిన మహానుభావుడు జీసస్ క్రైస్ట్. ఆ విషయాన్ని మనం మర్చిపోవద్దు. క్రిస్మస్ అంటే సర్వమానవ సమానత్వానికి నిదర్శనం. యావత్ ప్రపంచం అంతా కూడా అందరూ సమానత్వాన్ని ప్రోత్సహిస్తూ అనే వివాదాలు లేకుండా ఒకే సమానాలి అని ఒక మెసేజ్ ఉన్నటువంటి బైబిల్లో ఈరోజు అలాంటి సందేశం ఉన్నటువంటి అక్కడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు, అలాగే ఆ కార్యక్రమానికి మేము ఇచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడికి ప్రత్యేక ఆహ్వానితులు ఈ కాన్స్టిట్యున్సీకి ఒక శాసనసభ్యులు బుచ్చయ్య చౌదరి గారు విచ్చేసి ఆయన యొక్క మెసేజ్ని చక్కగా ఇక్కడ అందరికీ ఒక చక్కటి ఒక మెసేజ్ని ఇచ్చారు. అందులోని ఒక ఎనర్జీని ఆయన వచ్చి మీ అందరికీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఇక్కడ క్రిస్మస్ వేడుకలు ఇండియా కానీ అబ్రాడ్లో ఉన్నా కానీ అందరూ స్వదేశానికి ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులు అందరూ సమక్షంలో ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకని చాలా
హ్యాపీగా ఆనందంగా గడుపుతూ ఉంటారు. క్రిస్మస్ అనగానే మాకు గుర్తొచ్చేది, నేను ఇక్కడ సెంటెన్స్లోనే నా చిన్న మొత్తం నా బాల్యం అంతా సెంటెన్స్లోనే గడిచింది. సెంటెన్స్లోనే నేను చదువుకున్నాను నా స్కూలింగ్ అంతా. సో ప్రతి సంవత్సరం క్రిస్మస్ సెలబ్రేషన్స్ మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. క్రిస్మస్ తాత ఎవరు వస్తారో అని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. సో చాలా మెమరీస్ ఉన్నాయి నాకు సెంటెన్స్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ సిస్టర్స్తో. తర్వాత మేమందరం కూడా ప్రతి అసెంబ్లీలో చాలా సాంగ్స్ కూడా పాడేవాళ్ళం, క్రిస్మస్ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళం. సో మీరందరూ కూడా యేసు చెప్పినట్టు మీరు మిమ్మల్ని ఎలా ప్రేమిస్తారో మీ పక్కన ఉన్న వారిని కూడా అదే విధంగా ప్రేమించి మీకు తోచిన విధంగా పేదవారికి సాయం చేసి అన్నం పెట్టి అందరినీ చాలా ప్రేమగా చూడాలనేది క్రైస్తవ మాటల్ని క్రిస్మస్ సందర్భంగా గుర్తు చేసుకుని ఇప్పుడు మీ ఫ్యామిలీ అందరితో కూడా పిల్లలందరూ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ తెలుగు వారి గుండెల్లో సజీవంగా ఉంటుంది. మీ ప్రభుత్వం అంటేనే అభివృద్ధి సంక్షేమానికి చిరునామా. నియోజకవర్గం ఆత్మీయ అభినందన సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల. నూజివీడు ఘటనకు స్పందనగా బీసీల ఐక్యతే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్త లక్షణ విగ్రహాల శుద్ధి కేసిన శంకర్రావు. జిఎస్ఎల్ సంస్థల అధినేత డాక్టర్ గన్ని భాస్కర్రావు ఆధ్వర్యంలో ఎడ్లబండి పోటీలు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.